ఫెన్సింగ్ టోటల్ 122 ఏకర్స్కి ఫెన్సింగ్ ఉంటుంది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మంచిగా ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి పిల్లలతోటి. ఇది మరో ఊటీ లాగా ఉంది. మంచి హిల్ ఏరియా, మంచి వ్యూ ఉంది, మంచి గ్రీనరీ ఉంది. అట్లనే 120 ఏకర్స్ అయ్యేసరికి దీంట్లో మంచి క్లబ్ హౌస్, గోల్ఫ్ కోర్టు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆలోచించిన ఇది జహీరాబాద్కి 12 కిలోమీటర్సే కాబట్టి పెద్ద డిస్టెన్స్ కాదు. నాకు తెలిసి సిటీకి దగ్గర అయిపోతుంది ఆల్రెడీ. జహీరాబాద్ బస్ స్టాండ్కి వెనక నుంచి వస్తున్నాం కాబట్టి రోడ్డు ఈ 12 కిలోమీటర్స్ పెద్ద ఇష్యూ కాదు, చాలా త్వరలో కలిసిపోతుంది. ఇందులో 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్ తీసారు. ప్లస్ మంచి ఎమ్యూనిటీస్ కోసం ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ప్లేస్ మొత్తం క్లీన్ చేసి పెట్టారు. దీంట్లో హై ఎండ్ ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్ తోటి మంచి క్లబ్ హౌస్, గోల్ఫ్ కోర్టు, షటిల్ కోర్టు, స్పాష్ కోర్టు, ఎన్నైతే గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్, అట్లానే వ్యూ పాయింట్ అన్ని, మళ్ళీ మంచి యానిమల్ ఫ్రెండ్లీ అంటే ఈల్డ్ కోసం మొక్కలు పెరుగుతాయి, వాటి ద్వారా డబ్బులు వస్తాయని కాదు, కానీ 3,000 రూపాయలు అనేది గజానికి పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ రోజులో 3,000 రూపాయలు ఎవరైనా పెడుతున్నారు. గజం 3,000 రూపాయలు. కాకపోతే హాఫ్ ఎకర్ తీసుకోమని కంపల్సరీ అంటున్నారు వీళ్ళు. హాఫ్ ఎకర్ చేశారు. ఇది ఒక హాఫ్ ఎకర్ బిట్ నేను చూపించేది. వీళ్ళు ఆల్రెడీ 2-3 ఫ్యామిలీస్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చెట్టు కింద మంచిగా చూడండి, కార్స్ అన్నీ ఒక 4-5 కార్స్ వచ్చినాయి. వాళ్ళు మంచి ఫుడ్ వండుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నారు. వాటర్ ఫెసిలిటీ కూడా మన మంజిరా, ట్రినిటీ, యోగానంద్ గారు వీళ్ళందరూ మంచి వాటర్ ఫెసిలిటీ, క్లబ్ హౌస్ ఫెసిలిటీ, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తున్నారు. మంచి హిల్ వ్యూ ఏరియా, మంచి గాలి ఉంటుంది. ఈ క్లబ్ హౌస్ అయిన తర్వాత మంచి రూమ్స్ కూడా కడతారు. ఎక్కడికో ఊటీకో లేకపోతే అరకుకో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మన తెలంగాణ హైదరాబాద్కు దగ్గరలో సూపర్ లొకేషన్లో ఉంది. పొద్దున కార్ వేసుకొని వచ్చినామంటే 2 అవర్స్, అవుటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత మాకు 2.5 అవర్స్లో వచ్చేసినాం. మళ్ళీ ఒకవేళ ఉండాలనుకుంటే ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇక్కడ మొత్తం క్లబ్ హౌస్ అయిపోతుంది. రూమ్స్ కూడా అలాట్ చేస్తామంటున్నారు, రూమ్స్ ఇస్తామంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది. దాంతో మనం వచ్చి బుక్ చేసుకోవచ్చు. సూపర్ ఎలివేటెడ్గా ఉన్నది. మంచి రెడ్ సాయిల్తో పాటు వాటర్ కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు. మంచి ఇక్కడ గేట్ వాల్ ఉండే ఒక కాలువ వచ్చింది, ఇట్లకి వెళ్ళి గవర్నమెంట్ కాలువ, దాంట్లో ఎప్పటికీ వాటర్ ఉంటాయి అంటున్నారు. ఆ వాటర్ తోటి వీళ్ళు అగ్రికల్చర్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. దీని మీద నెంబర్ ఇస్తున్నాను, ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మంచి హాఫ్ ఎకర్ ల్యాండ్ మనకు దగ్గరలో తీసుకున్నాం మన ఫీలింగ్ ఉండాలి అంటే మాత్రం దీన్ని ప్రిఫర్ చేయండి. డబ్బులు ఉంటే బ్యాంక్లో ఉన్నా ఎక్కడున్నా భూమి మీద పెట్టండి. భూమి ఎప్పటికీ ఇది కాదు. ఎందుకంటే మంచి ఫర్మ్ మంజీరా వాళ్ళు ఇక్కడే కాదు, హైదరాబాద్లోనే కాదు, చాలా ఏరియాస్లో 5 స్టార్ హోటల్స్, మాల్స్, కన్స్ట్రక్షన్స్, ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్స్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ చేస్తుంటారు. అదొక గ్రేట్ కంపెనీ, మంచి బ్రాండ్ ఉన్న కంపెనీ. మంజీరా వాళ్ళు ఎథిక్స్ ఫాలో అవుతారు. ఆర్గానిక్గా వేస్తున్నారు, కెమికల్స్ అసలు వాడట్లేదు. ఆర్గానిక్ ద్వారానే ఇదంతా చేస్తున్నారు. ఇవి కూడా
2 సపోటా, 2 వైట్ జామున్. అంటే కాలా జామున్ అంటే మనం ఏమనుకుంటామంటే, నేను జామకాయలు ఏమనుకున్నా కానీ జామకాయలు కాదు. వైట్ జామున్ అంటే నేరేడు పళ్ళు అంటారు కదా, తెల్ల నేరేడు పళ్ళు 2 చెట్లు ఇస్తున్నారు. పనస 2 ఇస్తున్నారు. మామిడి ఇస్తున్నారు. మనం వచ్చి నెక్స్ట్ కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. అట్లానే సీతాఫలాలు ఒక 2 ఇస్తున్నారు. వీటన్నిటినీ సీతాఫలం మంచి నెంబర్ 1 క్వాలిటీ బ్రీడ్. మొక్క ఎక్కడ పోకుండా హై వచ్చేలా పెంచుతున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ లాగా వైట్ చందనం, ఆకువాడ అంటారు కదా, వీటిని ఏమంటారు సర్వే చెట్లు, తెలుగులో సర్వే చెట్లు అంటారు. వీటిని ఇస్తున్నారు బోర్డర్స్లో. ఏవైనా కానీ 15 years వస్తాయి. ఈ చెట్లు మాత్రం లోపల వేసే 1 acre వేసే